అండ్ 2000 మంది పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. మొత్తం సీసీ కెమెరాల పహారాలో మొత్తం ఇక్కడ బాలాపూర్ ఉందని చెప్పాలి. అండ్ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను విధించడం జరిగింది. మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ మనం చూసినట్లయితే శోభాయాత్ర, బాలాపూర్ శోభాయాత్ర నిమజ్జనానికి సంబంధించి మనం రూట్ మ్యాప్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బాలాపూర్ నుంచి మొదలైంది అని అంటే ఇక కట్టమైసమ్మ ఆలయ, ఆ తర్వాత కేశవగిరి, చంద్రయానగుట్ట, ఫలక్నామా రైల్వే బ్రిడ్జి, ఇంకా తర్వాత అలియాబాద్, చార్మినార్, అఫ్జల్గంజ్, ఇక అటువైపు నుంచి అబిడ్స్, ఇంకా బషీర్బాగ్, లిబర్టీ మార్గాల నుంచి సాగి అక్కడి నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పివిఎన్ఆర్ మార్గ్ అంటే నెక్లెస్ రోడ్ వరకు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. సో ఈ రూట్ మ్యాప్ లో అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ ద్వారా బాలాపూర్ గణేశుడు వెళ్తారు. ఇక్కడ ఎప్పుడు ఆది గణపతి అని చెప్పి పిలవడం జరుగుతుంది బాలాపూర్ గణనాథుని. ఎందుకంటే బాలాపూర్ గణనాథుడు బయలుదేరిన తర్వాత ఈ చుట్టుపక్కల గణనాథులు నిమజ్జనానికి బయలుదేరడం జరిగింది. దాదాపుగా ఇక్కడనే కాదు, బాలాపూర్ అనే కాదు, మొత్తం కూడా ట్యాంక్ బండ్ దగ్గర, నెక్లెస్ రోడ్ దగ్గర కూడా చాలా మంది పోలీసులు మోహరించి మొత్తం కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆ విధంగానే మొత్తం కూడా పహారా కూడా కాస్తున్నారు. అండ్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ కరెంటు వైర్స్ కూడా ఇట్లా తెగిపోతూ ఉంటాయి మధ్య మధ్యలో. సో దీనికి సంబంధించి భారీ విగ్రహాల వల్ల, సో దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా క్షుణ్ణంగా అన్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఎటువంటి చిన్న చిన్న ఘటనలు కూడా, ఎటువంటి చిన్న గొడవలు కూడా జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పేసి పోలీసు అధికారులు కూడా వెల్లడించడం జరుగుతోంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ బాలాపూర్లోని దాదాపుగా 2000 మంది పోలీసులు మోహరించారు. అండ్ ఇక్కడ మొత్తం ఇప్పుడు యాత్రకైతే వెళ్ళిపోయింది వినాయకుడు. సో మొత్తం కూడా గ్రామంలో మొత్తం అంతా తిరిగిన తర్వాత ఇక్కడ బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా పోలీసులు మీరు చూడొచ్చు, చుట్టూతా కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. సో వినాయకుడు ఇక్కడికే చేరుకుంటాడు కాబట్టి బాలాపూర్ గణనాథుడు. సో భక్తులు కూడా ఇక్కడ ఎగబడుతూ ఉంటారు. సో ముందు నుంచోవడానికి, వేలం పాట చూడడానికి. సో దానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా పోలీసులు కూడా ఇక్కడ మొత్తం కూడా పహారా కాశారు. ఇక్కడ పెద్ద పెద్ద తాళ్లతో మొత్తం కంట్రోల్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఉండడం జరిగింది. సో మొత్తం కూడా యూనిఫామ్ లో ఉన్నారు అందరూ కూడా పోలీసులు చాలా పగడబందీగా. అండ్ మనం చూసుకున్నట్లయితే 1994లో మొదలైన వేలంపాట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో 1994లో కొల్లన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకి ఈ లడ్డూని గెలుచుకోవడం జరిగింది. సో ఆ గెలుచుకున్న తర్వాత ఆ లడ్డూని తన పొలంలో చల్లడం, అలాగే బీరువాలో దాచిపెట్టుకోవడం జరిగింది. సో దానివల్ల ఎంతో మంచి జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పారు. దానివల్ల ఇది అంతా పాపులర్ అయింది. మొత్తం కూడా అది ఊరు అంతా పాకడం వల్ల, దేశవ్యాప్తంగా అంతా పాపులర్ అవడం వల్ల ఇప్పుడు వేలంపాట ప్రతి సంవత్సరం ఏ ఏడుకి ఆ ఏడు ప్రతి ఒక్కరూ కూడా వేలంపాట పాడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, పెరిగిపోతున్నారు కూడా జనాలు. సో ఈసారి 38 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఆ 38 మంది కూడా ఇప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా డొనేషన్ ముందే ఇచ్చేయాలి. సో లాస్ట్ ఇయర్ 30 లక్షలకి పలికింది కాబట్టి, 30 లక్షలు 1000కి పలికింది కాబట్టి అది ముందుగానే వాళ్ళు డొనేషన్ ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇది ఇచ్చిన తర్వాత పార్టిసిపెంట్స్ అనేది వేలంపాటలో పాల్గొంటారు. అండ్ ఏదైతే గెలుచుకుంటారో వేలంపాటలో లడ్డూకి డబ్బు వస్తుందో ఆ డబ్బు అంతా కూడా ఎవ్రీ ఇయర్ గ్రామానికి అభివృద్ధి కోసమని వాడుతూ ఉంటారు. ఇక్కడ పక్కనే మనకి ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయానికి ఎక్కువగా అభివృద్ధి చేయడం కోసమని ఆలయానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా గ్రామంలో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ పార్టిసిపేట్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే మేమే గెలుస్తాము, ఎంత 30 లక్షలని కాదు, 30 లక్షల పైన వెళ్ళిపోయినా సరే, 50 లక్షలైనా సరే మేము గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, తీసుకుంటాం మేము ఖచ్చితంగా అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ గెలుచుకున్న ఆయన కూడా మాకు అంతకు ముందు కూడా చాలా మంచి జరిగింది. ఎవరైతే కొల్లన్ బ్రదర్స్ ఉన్నారో 1994లో గెలుచుకున్నారు, వరుసగా 5 సంవత్సరాలు వాళ్ళే గెలుచుకోవడం జరిగింది. మొత్తం కొల్లన్ బ్రదర్స్ 5 ఇయర్స్ వరుసగా వాళ్ళు గెలుచుకున్న తర్వాత మొత్తం కూడా ఇది స్ప్రెడ్ అయిపోవడం జరిగింది. సో దీనివల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరికి ఇది మంచి జరుగుతుంది. లడ్డు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఇంకా సిరి సంపదలకు అడ్డు అదుపు ఉండదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం, భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సో అందుకే ఈ వేలంపాట అనేది ప్రతి ఒక్కరు దేశ వ్యాప్తంగా కూడా చాలా పాపులర్ అని చెప్పాలి. సో ఈ వేలంపాటను చూడడానికి కూడా మొత్తం చుట్టుపక్కల మనం చూసినట్లయితే ఇప్పుడు కొంచెం జనాలు వస్తూ ఉన్నారు. ఇక కాసేపు అయితే కనుక అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి కొంచెం
కొంచెం కూడా అసలు మనకి నేల కూడా కనిపించదు, అంతమంది చుట్టుపక్కల బిల్డింగుల్లో కూడా వచ్చేసేసి ఈ వేలంపాట తిలికిస్తూ ఉంటారు. మైకుల ద్వారా ఒక్కొక్కటి మనకి వేలంపాటకు సంబంధించి ప్రతి ఒక్కటి అందరికీ వినపడే విధంగా ఇక్కడ మైక్స్ ద్వారా అందరికీ ఎంతకు పలికింది, ఎవరెవరు పాడుకుంటున్నారు వాళ్ళ పేరుతో సహా మొత్తం అమౌంట్తో సహా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బొడ్రాయి వద్ద మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇక్కడ మొత్తం పూలతో చక్కగా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం ఇక్కడికి వచ్చిన తర్వాతే మొత్తం అంతా కూడా వేలంపాట అనేది మొదలవుతుంది. సో ఇక్కడ కూడా మనకి డీసీఎం బ్యాండ్స్ కూడా రెడీ చేసేసారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడా అక్కడ గ్రామంతో ఎక్కడైతే ఊరేగింపుగా వినాయకుడు వెళ్ళారో అక్కడ వినాయకుడితో పాటు వెళ్తారనమాట వాళ్ళు. సో మొత్తం కూడా అంత తిరిగేసిన తర్వాత దాదాపుగా ఇక్కడికి 9:30-10 ఆ టైంలో మనకి వేలంపాట అనేది మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరైతే గెలుచుకుంటారో ఆయన లడ్డూ పట్టుకొని ఇక్కడ నెత్తి మీద ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ఇక్కడ పక్కనే ఆలయం ఉంటుంది, ఆ ఆలయంలో అక్కడ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా ఎవరైతే దీనికి సంబంధించి అంటే ఎవరికైతే ఏవైతే నమ్మకం ఉందో ఆ నమ్మకంతో అంటే వాళ్ళ పొలాల్లో చల్లుకోవడము లేకపోతే మిగతా వాళ్ళకి పంచుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే గెలుచుకుంటారో ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటారనమాట. సో డిపాజిట్ చేసేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు వేలంపాటకి. సో మరి కొద్దిసేపట్లో వేలంపాట అనేది మొదలు కాబోతుంది. విసి థ్యాంక్ యూ నీలిమ. మొత్తానికి శోభాయాత్ర చాలా సందడిగా సాగుతోంది. భక్తులందరూ కూడా గణపతి